అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ రాయుడు అని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆత్మకూరు మెడికల్ సూపరింటెండెంట్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇప్పుడు మనకు సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ రైనీ సీజన్లో మనము అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో వాంతులు విరోచనాలతో పేషెంట్లు మన హాస్పిటల్కి రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా జ్వరాలతో కూడా చాలామంది మన హాస్పిటల్కు రావడం జరుగుతుంది. వీటన్నిటికీ ముఖ్య కారణం, ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజెస్ పట్ల అందరూ అప్రమత్తతగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల చాలా వరకు వ్యాధులను రాకుండా నివారించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గత 20 రోజుల క్రితము పాములపాడు మండలం మిట్టకందగల గ్రామంలో వాటర్ కంటామినేషన్ అయి చాలామంది ఈ వామిటింగ్స్, డయేరియాతో మన హాస్పిటల్ కూడా రావడం జరిగింది. ఇక్కడే వాళ్ళకు వైద్య చికిత్సలు అందించి పంపించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాంతులు విరోచనాలు రాకుండా ఉండాలంటే తప్పకుండా నీరు కలుషితం కాకుండా ఉండడం ఒకటి, మనం తినే ఆహారము కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడము, ఈ రెండు చాలా ప్రధానమైనవి. ఈ సీజన్లో నీటి కంటామినేషన్, నీటి పరిశుభ్రత అనేది చాలా అవసరము. ఈ నీటి కంటామినేషన్ వల్ల డయేరియా, వామిటింగ్సే కాకుండా టైఫాయిడ్ ఫీవరు, అనేకమైన వైరల్ డిసీజెస్ కూడా వాటర్ కంటామినేషన్ ద్వారా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఈ 2 నెలలు జూలై, ఆగస్టు మాసాల్లో ప్రతి ఒక్కరు కూడా నీటిని వేడి చేసి చల్లార్చినాక తాగడం వల్ల చాలా వరకు జబ్బులను రాకుండా చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తినే ఆహారం, బయట ఈగలు వాలిన ఆహారం కానీ బయట కంటామినేషన్ అయిన ఆహారాన్ని తినడం వల్ల కూడా ఈ వామిటింగ్స్, విరోచనాలు, డయేరియా, తర్వాత ఈ యొక్క టైఫాయిడ్ ఫీవర్లు రానికి అవకాశం ఉంది. మనం తినే ఆహారం పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలి. వేడి వేడి ఆహారం తీసుకోవడము, పరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉండేటట్టుగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత, ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకునే భోజనం చేయాలి. చేతులు కడుక్కోకుండా మనము భుజించినట్లయితే మన చేతికున్న బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల, ఫంగస్ వల్ల అనేక జబ్బులు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత అంటే భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి, తర్వాత మల విసర్జన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ 2 వ్యక్తిగత పరిశుభ్రతలో పాటిస్తే ఈ యొక్క చాలా వ్యాధులను రాకుండా నివారించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వాటర్ కంటామినేషన్ కాకుండా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మన మున్సిపాలిటీ సిబ్బంది ఈ యొక్క ఎక్కడైనా కూడా లీకేజెస్ను ప్రివెంట్ చేయడము, వాటర్ కంటామినేషన్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వాటరు అనేది కలుషితం కాకపోతే దాదాపుగా ఎవరికి కూడా వాంతులు విరోచనాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుభ్రమైన నీటిని, అంటే ముఖ్యంగా వేడి చేసి చల్లార్చుకొని తాగడం దాదాపుగా 90% వ్యాధులను రాకుండా చేస్తుంది. తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల ముఖ్యంగా దోమలు కుట్టడము, దోమల వల్ల అనేక వ్యాధులు రానికి అవకాశం ఉంటుంది. మనకు తెలుసు మలేరియా, డెంగ్యూ, ఈ జబ్బులు కూడా దోమకాటు వల్ల వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్లో ప్రమాదకరమైన మలేరియా, డెంగ్యూ జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డెంగ్యూ జ్వరము ఒకసారి ప్రాణాంతకం అవుతుంది, మలేరియా కూడా ప్రాణాంతకం. కాబట్టి ఈ 2 వ్యాధుల పట్ల అప్రమత్తతగా ఉండాలి. దోమలు ఎక్కువగా, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దోమకాటు అనేది సర్వసాధారణమైపోయింది. కాబట్టి దోమకాటును నివారించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలా. అంటే దానికి సాయంత్రం మనం ఇంట్లో దోమతెరలు వాడము, ఈ దోమలను నివారించే కాయిల్స్ ఇట్లాంటివన్నీ చూసుకోవడము, సాయంకాలం పూట ముఖ్యంగా మన ఇంటిని డోర్ క్లోజ్ చేసుకోవాలా. సాయంత్రం పూటనే మనకి ఈ దోమలు మన ఇంట్లోకి ప్రవేశించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దోమలు కుట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలా.
ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా జ్వరము ఏదన్నా అట్లా ఉన్న వెంటనే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తగు వైద్య చికిత్సలు చేయించుకోవాలి. మనము డెంగ్యూ జ్వరాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు, అది ప్రాణాంతకంగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, తినే ఆహారము, తాగే నీటి పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజనల్ వ్యాధులను పూర్తిగా అరికట్టడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.